నమస్తే, వెల్కమ్ టు ఆయుర్మేగా హెల్త్ వరల్డ్. చాలా మందికి ఆయుర్వేదం గురించి చాలా రకాల అపోహలు ఉంటాయి. వాటిని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నరసింహాచారి బిఏఎంఎస్. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. డాక్టర్, మన పూర్వీకులు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్సే యూజ్ చేశారు. ఇప్పుడంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చాయి. మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ఆయుర్వేదిక్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నాం? ఈ అవేర్నెస్ పెంచడానికి మనం కష్టపడటం ఏంటంటే దీని మీద ఒక ఇంట్రెస్ట్ చూపించాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత అని ఒక సామెత ఉందన్నమాట. సో చాలా సులభంగా కొత్త వాటి పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తులు పాత వాటిని కూడా కొన్ని రోజులు విస్మరించి కానీ మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటువంటి పరిస్థితికి కూడా వస్తానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మనం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించడానికి, ఈ ఆసక్తి పెంచడానికి ఈ ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్ని చిన్నపిల్లలకి హై స్కూల్ స్టడీస్ నుంచి ఆహార పదార్థాలు, వాటి యొక్క ఉపయోగాలు, చిన్న చిన్న అంటే ఉసిరికాయ తింటే బాగుంటుంది అని ఇలా రకరకాలుగా కొన్ని ఆయుర్వేదంలో సూక్తులు అని కొన్ని ఉన్నాయన్నమాట. అవి ప్రజలకి చెప్తూ ఉంటే కాలక్రమేణా వాళ్ళకి ఆయుర్వేదం మీద మరింత ఆసక్తి పెరిగి రిజల్ట్ రావడానికి చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు ఆయుర్వేదం అనేది ప్రిఫర్ చేయకుండా ఇంగ్లీష్ మెడిసిన్కే వెళ్తూ ఉంటారు? ఈ స్టడీస్లో తేలిందంటే అటువంటిది చాలా తక్కువ. ఇమీడియట్గా కొన్ని వ్యాధులకి ఇమీడియట్గా వైద్యం అందాలంటే అలోపతి వాడతారు. బట్ దాని తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటానికి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు తగ్గటానికి మళ్ళీ ఆయుర్వేదం మెడిసిన్స్, ఈవెన్ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం వల్లనే ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనకి జ్వరం కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఆ వచ్చినప్పుడు ఇమీడియట్గా తగ్గడానికి ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటాం, అది తగ్గిపోతుంది. కానీ మళ్ళీ తర్వాత మనం రికూప్ అవ్వటానికి, అంటే బలం రావడానికి మన పాలు, పండ్లు, ఆహారం, ఈ ఆహారం అన్నీ కూడా మన ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి విషయాలే అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటే దానివల్ల ఈ యొక్క వ్యాధుల నుంచి త్వరగా విముక్తి పొందటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అనమాట. మన శరీరంలో ఈ టాలరెన్స్ అండ్ రెసిస్టెన్స్ టు డిసీజ్ అనేది కూడా ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి సూత్రాలను పాటించడం వల్ల అభివృద్ధి చెందుతుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. డాక్టర్, మనం ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే లైక్ అభ్యంగా తీసుకుంటే చాలా మంది అది ఒక మసాజ్ అని ఒక అపోహలాగా ఉంది. సో అది మసాజ్ కాదు, ఇట్స్ అన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, థెరపీ అనేది ఎలా మీరు వివరిస్తారు దాన్ని? ఆయుర్వేద వైద్య విధానాల్లో ఈ యొక్క చికిత్సలు అంటారు, ట్రీట్మెంట్స్, బాహ్య చికిత్స, అభ్యంతర చికిత్స అని రెండు రకాలు ఉంటాయి. అభ్యంతర చికిత్స అంటే మన ఇంటర్నల్గా ఇచ్చేటువంటి మెడిసిన్స్. మరి బాహ్య చికిత్సలు అంటే ఈ ఒక 200-300 రకాలైనటువంటి మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి మన దగ్గర. ఈ ఆయిల్స్ ఎలా చేస్తారు అంటే ఒక పర్టికులర్ మెడిసిన్స్ మూలికలు తీసుకొని వాటి యొక్క ఇన్ఫ్యూజన్ తీసుకుని ఆ యొక్క ఇన్ఫ్యూజన్ని ఆయిల్స్లోకి చేరే విధంగా వాటిని తయారు చేస్తారు అన్నమాట. ఈ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క మెడిసిన్స్ యొక్క గుణాలని కలిగి మనం చర్మం మీద, స్కిన్ మీద అప్లై చేస్తూ ఉంటే ట్రాన్స్డర్మల్ అప్లికేషన్లోగా వెళ్ళి చర్మం ద్వారా లోపలికి స్వీకరించబడి లేదా లోపలికి పీల్చుకొనబడి దాని యొక్క శక్తిని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మెడిసిన్స్ వల్ల, ఈ యొక్క ఆయిల్స్ వల్ల మనకేంటంటే రిలాక్సేషన్, అంటే బాగా శారీరక శ్రమ అవి ఉంటే దానికి తొలగిపోతుంది. అలాగే రెజ్యూమినేషన్, అంటే మళ్ళీ తిరిగి శక్తి పనిచేయాలన్నటువంటి శక్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో వాటికి ఇవి ఉపయోగిస్తారు. ఇవి సరి అయినటువంటి విధంగా సామాజిక స్పృహతోటి ఒక మంచి ఉద్దేశంతో ఉపయోగిస్తే దీనివల్ల ఎటువంటి సొసైటీకి ఎటువంటి చెడు జరగదు అనేటువంటి మా ప్రగాఢమైన విషయం. అంటే ఒక వైద్యుల పర్యవేక్షణలో ఒక వ్యక్తికి ఈరోజు ఈ అభ్యంగం అవసరము లేదా అవసరం లేదు. అయితే జనరల్గా అభ్యంగం అనేటువంటిది దినచర్యలో భాగమే అన్నమాట. అది ఎవరైనా తీసుకోవచ్చు. బట్ వైద్యుల పర్యవేక్షణలో ఒక మంచి క్వాలిటీ అయినటువంటి ఆయిల్స్, ఒక మంచి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి థెరపిస్ట్ చేయటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్స్ చాలా బాగా ఉంటాయి అన్నమాట. డాక్టర్, మా ఆడియన్స్కున్న అపోహలు, నిజాలు క్లియర్గా వివరించినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.